హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ గురించి ఒకసారి చూడబోతున్నాం. సో దానికోసం హెచ్టిఎంఎల్లో నేను ఒక ఎంటీ డివ్ని ఉంచాను అనమాట. దానికి క్లాస్ బాక్స్ అని ఇచ్చాను. అండ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్లో కొంచెం డిఫాల్ట్ స్టైల్స్ ఇచ్చాను బాడీకి అండ్ ఆ బాక్స్కి మాత్రం విత్ హైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ 4 సైడ్స్ ఒక బార్డర్ ఇచ్చాను అనమాట. వేరే వేరే బార్డర్ టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. వీటి కింద మనం ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ అని టైప్ చేసి, ట్రాన్స్ఫార్మ్ అనేది వేరే వేరే ఫంక్షన్స్ని తీసుకుంటుంది అనమాట. ఆ వేరే వేరే ఫంక్షన్స్ వేరే వేరే రిజల్ట్స్ని మనకి ఇస్తుంది. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రొటేట్ ఫంక్షన్ డిగ్రీస్ని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 degrees అని ఇస్తాను. 30 DEG 30 degreesని ఇలా ఇస్తాం మనం. సో ఇప్పుడు మీరు ఎలిమెంట్ని చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో గ్రీన్ ఉంది కదా. సో ఇప్పుడు సిఎస్ఎస్ ఫైల్ని నేను సేవ్ చేసిన వెంటనే ఏమైందంటే ఈ ఎలిమెంట్ 30 degrees ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిందనమాట. ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది. అలాగే ఇక్కడ మనం వేరే వేరే యాంగిల్స్ ఇచ్చి వేరే వేరే టర్న్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 45 degrees ఇస్తే మీరు చూసినట్టయితే ఇప్పుడు 45 degrees లాగా రొటేట్ అయింది అనమాట. ఇప్పుడు రాంబస్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు 90 degrees టర్న్ ఇస్తే మీరు చూసారు కదా, ఇందాక ఒరిజినల్ పొజిషన్లోనే ఉన్నట్టుగా ఉంది, కాకపోతే ఇప్పుడు గ్రీన్ పైన ఉంది. పూర్తి 90 degrees తిరిగింది అనమాట. ఓకేనా, 90 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 180 ఇస్తే మీరు చూసారు కదా, ఇందాక గ్రీన్ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చింది. పూర్తిగా 180 degrees టర్న్ అయింది అనమాట. ఇప్పుడు బై డిఫాల్ట్గా ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ మనం మైనస్ ఇస్తే అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. బై డిఫాల్ట్గా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి 180 కాకుండా -30 degrees అని ఇస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఈసారి ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 30 degrees తిరిగిందనమాట. ఓకేనా, ఇప్పుడు 30 తీసేసి ఇక్కడ నేను 60 అని ఇస్తే మీరు చూసారు కదా, ఈసారి ఇది ఇలా తిరుగుతుంది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 60 degrees తిరిగింది. ఓకేనా, సో అది రొటేట్ ఫంక్షన్ అనమాట. సో నెక్స్ట్ మనం ఇంకో ఫంక్షన్ చూద్దాం. దానికోసం దీన్ని తీసేస్తాను రొటేట్ని. నెక్స్ట్ వచ్చే ఫంక్షన్ ఏంటంటే స్కేల్ ఫంక్షన్ అనమాట. ఓకేనా, స్కేల్ అని ఇస్తాను. అక్కడ బై డిఫాల్ట్గా మనం 1 అని ఉంటుంది. స్కేల్ 1 అని ఇస్తే ఏమాత్రం చేంజెస్ రావు అనమాట. ఓకేనా, ఇప్పుడు అదేవిధంగా స్కేల్ 2 అని ఇస్తే ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్ సైజ్ అనేది 2 రెట్లుగా పెరుగుతుంది అండ్ డబల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 2 కాకుండా ఇక్కడ 3 ఇస్తే అది ట్రిపుల్ అవుతుంది. ఓకేనా, అలా 1 డిఫాల్ట్ ఉంటుంది, 2 అంటే డబల్, 3 అంటే ట్రిపుల్, అలాగా 4 times 5 times ఎలిమెంట్ సైజ్ని మారుస్తుంది అనమాట. ఓకేనా, అది స్కేల్ ఫంక్షన్. ఇలాగా మనం ఒకే నెంబర్ కాకుండా 2 నెంబర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. అది ఎలాగంటే ఇక్కడ నేను 1, 2 అని ఇస్తాను. ఈ 1 అనేది ఏంటంటే ఎక్స్ డైరెక్షన్లో ఎంత స్కేల్ అవ్వాలి అని చెప్తుంది. ఇక్కడ 2 అనేది వై డైరెక్షన్లో ఎంత స్కేల్ అవ్వాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఎక్స్ డైరెక్షన్లో ఏమాత్రం చేంజ్ రాలేదు, ఇంతకుముందు ఎలాగుందో అలాగే ఉంది. కాకపోతే మీరు వై డైరెక్షన్లో చూసినట్టయితే అది ఎలిమెంట్ సైజ్ డబల్ అయిందనమాట. ఓకేనా, ఇక్కడ 2 తీసేసి నేను 3 ఇస్తాను. 3 ఇస్తే మీరు చూసారు కదా, అది వై డైరెక్షన్లో ట్రిపుల్ అయింది. ఓకేనా, సో ఇలాగా ఓన్లీ స్కేల్ ఫంక్షనే కాకుండా మనకి స్కేల్ ఎక్స్, స్కేల్ వై కూడా ఉన్నాయన్నమాట. సో దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి కిందకు వచ్చి నేనేం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఎక్స్ అని ఇస్తాను. ఓకేనా, స్కేల్ ఎక్స్ 1 అని ఇస్తాను. సేవ్ చేస్తే ఏమాత్రం మారలేదు అనమాట. ఈ స్కేల్ ఎక్స్ అంటే ఏం చేస్తుందంటే ఎక్స్ డైరెక్షన్లో ఎంత మారాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ స్కేల్ వై అని ఇచ్చి ఇక్కడ 3 ఇస్తాను. సేవ్ చేస్తే స్కేల్ వై డైరెక్షన్లో 3 times పెద్దదైంది అనమాట ఈ ఎలిమెంట్ అనేది. ఓకేనా, సో ఇది పైన ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అని మనం 2 నెంబర్లు ఇచ్చాం కదా, సేమ్ దాన్నే ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా, ఇది షార్ట్ కట్
ఇది మనం ఎక్స్పాండ్ చేసి ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? అది స్కేల్ ఫంక్షన్ అన్నమాట. సో తర్వాత ఫంక్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు సేవ్ చేస్తే నార్మల్గా ఎలా ఉందో అలా వచ్చిందనమాట. సో ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ అని మళ్ళీ రాస్తాను. తర్వాత వచ్చే ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్లేట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎలిమెంట్ని మనం ఎక్స్ డైరెక్షన్లో కానీ వై డైరెక్షన్లో కానీ ఎటు కావాలంటే అటు మూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 పిక్సెల్ అని ఇస్తే ఏం చేస్తుందంటే ఇది ఎక్స్ డైరెక్షన్లో 100 పిక్సెల్ని ముందుకు మూవ్ చేస్తుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ 100 ముందు మైనస్ ఇస్తే నెగిటివ్ 100 పిక్సెల్ వెనక్కి మూవ్ చేస్తుంది. ఓకేనా? అది ఇక్కడ కామా ఇచ్చి మనం రెండో నెంబర్ని కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 100 పిక్సెల్ ఇస్తే ఏం చేస్తుందంటే సేవ్ చేస్తే ఈసారి ఈ రెండో నెంబర్ అనేది వై డైరెక్షన్లో ఈ ఎలిమెంట్ని మూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా? 100 అని ఇస్తే ఇక్కడ ఉండాల్సిన ఎలిమెంట్ 100 పిక్సెల్ కిందకి మూవ్ అయింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ మైనస్ అని ఇస్తే 100 పిక్సెల్ పైకి మూవ్ అయింది. ఇందాక ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి, మనం ఏం చెప్పాం, ట్రాన్స్లేట్ ఎక్స్ డైరెక్షన్లో -100 పిక్సెల్ మూవ్ చేయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయి ఎలిమెంట్ని 100 పిక్సెల్ అని చెప్పుకున్నా. తర్వాత వై డైరెక్షన్లో కూడా 100 పిక్సెల్ మూవ్ చేయి. నెగిటివ్ వై అంటే -100 అంటే పైకి వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? పాజిటివ్ 100 అంటే కిందకి వెళ్తుంది. ఓకేనా? అది ట్రాన్స్లేట్ ఫంక్షన్ అనమాట. ఎక్స్ డైరెక్షన్లో కానీ వై డైరెక్షన్లో కానీ మన ఇష్టం వచ్చినట్టుగా ఆ ఎలిమెంట్ని మూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇందాక మనం స్కేల్ దగ్గర స్కేల్ ఎక్స్ స్కేల్ వై అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా ట్రాన్స్లేట్కి ట్రాన్స్లేట్ ఎక్స్ ట్రాన్స్లేట్ వై అని ఉన్నాయన్నమాట. సేమ్ స్కేల్ ఎక్స్ స్కేల్ వై ఎలా పనిచేసినాయో అదే విధంగా ట్రాన్స్లేట్ ఎక్స్ ట్రాన్స్లేట్ వై కూడా పనిచేస్తాయి. ఇక్కడ మనం షార్ట్కట్లో ఎక్స్ వై విడివిడిగా రెండు కలిపిచ్చాం. ఇక్కడ ట్రాన్స్లేట్ ఎక్స్ ట్రాన్స్లేట్ వై విడివిడిగా ఇవ్వచ్చు. ఓకేనా? అది ట్రాన్స్లేట్ ఫంక్షన్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. దీన్ని తీసేసి సేవ్ చేస్తే నార్మల్గా ఎలా ఉందో అలా వచ్చింది. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే స్క్యూ ఫంక్షన్. ఓకేనా? ఈ స్క్యూ అనేది ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని స్క్యూ చేస్తుంది. సో స్క్యూ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ అని ఇస్తాను. సేవ్ చేస్తే ఈ ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఏంటంటే ఎక్స్ వాల్యూ అనమాట. ఓకేనా? ఈ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కదా, సో ఈ ఎడ్జ్ మీద పట్టుకొని ఈ ఎడ్జ్ మీద పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అది స్క్యూ అంటే. ఓకేనా? మీరు చూస్తారు కదా, ఇందాక నార్మల్గా ఇలాగ ఒక స్క్వేర్ లాగా ఉంది. ఈ టాప్ కార్నర్లో ఇక్కడ ఈ బాటమ్ కార్నర్లో ఆపోజిట్ డైరెక్షన్లో లాగితే ఎలాగా కనపడుతుందో అలాగా ఉంటుంది అనమాట. ఓకేనా? అది 30 డిగ్రీస్ మనం పుల్ చేయమని చెప్తున్నాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కామా ఇచ్చి వై వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి వైకి కూడా నేను 30 డిగ్రీస్ అనేస్తాను. సేవ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఎక్స్ డైరెక్షన్లో 30 డిగ్రీస్ వై డైరెక్షన్లో 30 డిగ్రీస్ పుల్ చేయమని ఆపోజిట్ డైరెక్షన్లో మనం చెప్తున్నాం అనమాట. అందుకని ఇలా కనపడుతుంది ఈ ఎలిమెంట్ అనేది. సో దీన్ని తీసేసి స్క్యూ కూడా స్క్యూ ఎక్స్ స్క్యూ వై అని విడివిడిగా ఉన్నాయి. సో అవేంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ స్క్యూ ఎక్స్ అని ఇచ్చి ఇక్కడ 30 డిగ్రీస్ అని ఇస్తే సేవ్ చేస్తాను. మీరు చూసినట్టయితే ఇందాక నార్మల్గా స్క్యూ అని ఒక్క నెంబర్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట. ఓకేనా? ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే ఈ 30 డిగ్రీస్కి సరిపోయేంత ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేయి అని చెప్తున్నాం అనమాట. సేమ్ అదేవిధంగా ఎక్స్ కాకుండా ఇక్కడ వై 30 డిగ్రీస్ ఇచ్చి సేవ్ చేస్తే వై డైరెక్షన్లో 30 డిగ్రీస్ పుల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ కింద ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ పై ట్రాన్స్ఫార్మ్ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకేనా? అందుకనే మీరు ఇక్కడ చూసినట్టయితే కేవలం వై డైరెక్షన్లో మాత్రమే పుల్ చేసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కామెంట్ అవుట్ చేసి నేను స్క్యూ ఇందాక ఫస్ట్లో నార్మల్గా ఎలా ఉందో అలాగా ఇచ్చి ఒకసారి చూస్తాను. 30 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్. మీరు కింద దీన్ని చూసినట్టయితే ఇది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ రెండు ఇచ్చిన తర్వాత. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ రెండు, ఈ సెకండ్ వచ్చిన ట్రాన్స్ఫార్మ్ ఈ ఫస్ట్ వచ్చిన ట్రాన్స్ఫార్మ్ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకేనా? సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీకు రెండు ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో స్క్యూ కావాలంటే ఈ షార్ట్ కట్ మెథడ్ని వాడటం మంచిది.
సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.